హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలుసుకుందామండి. భూమి యొక్క కొలతలు. మనందరికీ ల్యాండ్ ఏదో రకంగా ఉంటుందండి. అయితే వ్యవసాయ ల్యాండ్ గానీ, లేకపోతే మన హౌస్ ల్యాండ్ గానీ, ఏదో ఒక ల్యాండ్ అనేది చాలా మందికి కలిగి ఉంటుంది. అయితే దాని యొక్క కొలతలు ఏ రకంగా కొలుస్తారనేది ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. దాని మీద పూర్తి అవగాహన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే దాని గురించి పూర్తి విషయాలైతే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా సులభంగా, చాలా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మన భూమిని మామూలుగా ఇంచెస్, ఫీట్స్, యార్డ్స్, గుంట, ఎకర్స్, హెక్టార్లు ఇలాగా మనం కొలుస్తా ఉంటామండి. వీటి గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మిమ్మల్ని అడిగేది ఒకే ఒక రిక్వెస్ట్ అండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంచ్ అంటే మనం తెలుగులో అంగుళం అంటాం. ఫీట్ అంటే అడుగు. యార్డ్ అంటే గజం. గజాల లెక్కన కొంటా ఉంటారు స్థలాల్ని. నెక్స్ట్ గుంట లేదా కుంట. ఎకర్స్ లేదా ఎకరం. హెక్టార్. ఇవి మనం రెగ్యులర్ గా యూజ్ చేసామండి. ఈ యొక్క నేను ఎందుకు ఈ ఫ్లోలో పెట్టానంటే, ఇంచ్ అనేది చాలా చిన్న కౌంట్ అండి. అంటే చాలా చిన్న మెజర్మెంట్. ఇంచ్ దగ్గర నుంచి హెక్టార్ అనేది మన మాక్సిమం పెద్ద మెజర్మెంట్ వరకు ఉంది. దానికి మించి కూడా ఉన్నాయి. బట్ హెక్టార్ వరకు తెలుసుకుంటే సరిపోతుంది. అంటే అంగుళం నుంచి మన హెక్టార్ వరకు అలాగ మెజర్మెంట్ అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి నేను ఈ రకంగా ఇక్కడ నేను పెట్టడం అయితే జరిగింది. అయితే దీనిలో ప్రతి దాని గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంచ్. ఇంచ్ అంటే ఏంటంటే అండి, మన యొక్క స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్లో 2.54 సెంటీమీటర్స్ అనేది ఒక ఇంచ్ అవుతుందండి. 2.54 సెంటీమీటర్లు ఒక ఇంచ్ అనేది అవుతుంది. 2.54 సెంటీమీటర్లు అంటే ఎంత? మన ఫింగర్ లో పైన, వేల్లో పై భాగం, ఒక 3 భాగాలు ఉంటాయి కదా వేల్లో, అందులో పై భాగము ఒక ఇంచ్ అనమాట. అజ్జాయింపుగా చెప్పాలంటే మన వేలులో పైన భాగం ఒక ఇంచ్ అవుతుంది. అదే 2 ఇంచెస్ అంటే మన బొటన వేలు 2 ఇంచెస్ ఉంటుందండి. మాక్సిమం మన బొటన వేలు 2 ఇంచెస్ ఉంటుంది. 4 ఇంచెస్ అంటే మన పంచ్ అనేది 4 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ చూడండి అక్కడ చూపించారు. 6 ఇంచెస్ ఆ రకంగా ఉంటుంది. 9 ఇంచెస్ ఈ రకంగా ఉంటుంది. 18 ఇంచెస్ అంటే మన మొత్తం చెయ్యి అంతా వస్తుంది. మోచేయి అంతా మనకి 18 ఇంచులు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది ఇంచుకి సంబంధించిందండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేదు మనం కొలవాలనుకుంటే మన చేతిలో ఆ యొక్క 3 భాగాల్లో ఆ యొక్క చిన్న భాగాన్ని మనం ఒక ఇంచ్ అనేది అయితే చెప్పుకుంటాం. తర్వాత ఫీట్, అడుగులు. మన భూమి ఎన్ని అడుగులు అని చాలా మంది వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఈ అడుగుల గురించి ఒకసారి అయితే నేర్చుకుందామండి. ఒక ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంచెస్. ఇందాక ఇంచ్ అంటే ఎంత చెప్పానండి? ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు 12 ఇంచీలు. ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు 12 ఇంచీలు అంటే ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు 2.54 ఇంటూ 12 ఇంచీలు చేస్తే 30.48 సెంటీమీటర్లు. 30.48 సెంటీమీటర్స్. ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు 30.48 సెంటీమీటర్స్. అంటే మనకు స్కేల్ కొంటున్నాం కదండి, 30 సెంటీమీటర్ స్కేలు, అది ఒక అడుగు ఉంటుంది అనమాట. మన 30 మీటర్ స్కేల్ ఉంటుంది కదా, అది ఒక అడుగు ఉంటుంది. తర్వాత గజం. మన ఇళ్ల స్థలాలు గజాల లెక్కన ఎక్కువగా కొంటూ ఉంటారండి. గజం ఎంత, గజం అంత రేటు, ఎంత రేటు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు గజం అంటే ఏంటి అంటే, మామూలుగా మనకి ఇంటి స్థలము ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుందండి. అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సరే, ఎలా ఉన్నప్పటికీ 4 సైడ్స్ అయితే ఉంటాయి. 4 సైడ్స్ లో లెంత్, బ్రెత్ అనేది ఉంటాయి. అంటే పొడవు, వెడల్పులు అంటాయి. ఇంటికి పొడవు, వెడల్పులు ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక గజం వచ్చేసరికి ఏంటంటే, గజం ఈజ్ ఈక్వల్ టు 3 ఫీట్ సైడ్ ఉన్న ల్యాండ్ యొక్క ఏరియాని మనం గజం కిందన మనం కౌంట్ అయితే చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఏరియాకి ఫార్ములా మనకు తెలిసి ఉండాలండి. పొడవు ఇంటూ వెడల్పు అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. అంటే ఒక యార్డ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక గజం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ఫీట్స్. గజాలని స్క్వేర్ ఫీట్ లో చెప్తామండి. 9 స్క్వేర్ ఫీట్లు అయితే ఒక గజం. ఏమండి? 9 స్క్వేర్ ఫీట్లు అయితే ఒక గజం. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి తర్వాత ఉపయోగపడుతుంది. మనం గజాల్లోనే ఎక్కువగా జాగాలే కొలుస్తూ ఉంటాం. సో 9 స్క్వేర్ ఫీట్లు ఈజ్ ఈక్వల్ టు ఒక గజం అయింది. అలాగే గుంట, తెలుగులో కుంట అంటారండి.
ఒక గుంట ఈజ్ ఈక్వల్ టు 11 యాడ్ సైడ్స్. అంటే యాడ్ సైడ్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, లెంత్ ఇంటూ బ్రెత్ చేయాలి. 11 ఇంటూ 11 121 స్క్వేర్ యార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక గుంట. అంటే 121 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 1089 1089 స్క్వేర్ ఫీట్స్ అవుతుందండి. అర్థమైందండి? 1089 స్క్వేర్ ఫీట్స్ అవుతుంది. ఆ 1089 స్క్వేర్ ఫీట్స్ ని మనం 2.5 సెంట్లు అంటాం. అర్థమైందండి? 2 సెంట్లు, 3 సెంట్లు జాగా ఇచ్చారు, 2 సెంట్లు జాగా ఇచ్చారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అదే 2.5 సెంట్లు అంటే మనకి 1089 స్క్వేర్ ఫీట్స్ లేదా 121 స్క్వేర్ యార్డ్స్. అంటే గజాల్లో చెప్పాలంటే 121 గజాలు. అదే స్క్వేర్ ఫీట్లో చెప్పాలంటే 1089 స్క్వేర్ ఫీట్లు. అదే సెంట్లలో చెప్పాలంటే 2.5 సెంట్లు. ఈ సెంట్లు అనేది మనం వ్యవసాయానికి ఎక్కువగా సెంట్లు అనేది వాడుతూ ఉంటారు. ఈ గజాలు, స్క్వేర్ ఫీట్లు అనేవి ఇల్లు, స్థలాలకు సంబంధించిన వాడుక భాషలో ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఈ చిన్న టెర్మినాలజీ, ఇక్కడ ఉన్న 3 టెర్మినాలజీ కానీ బాగా గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం ఇళ్ల స్థలాలు కానివ్వండి, స్థలానికి సంబంధించి కానివ్వండి, వ్యవసాయ స్థలాలకు సంబంధించి కానివ్వండి, మనకు పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. 121 స్క్వేర్ యార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 1089 స్క్వేర్ ఫీట్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంట్స్. ఎకరం, ఒక ఎకరం అంటే ఏంటంటే 40 గుంటలు ఈజ్ ఈక్వల్ టు ఒక ఎకరం అండి. 40 గుంటలు ఒక ఎకరం అంటే 100 సెంట్లు ఒక ఎకరం అవుతుంది. 100 సెంట్లు భూమి ఉందంటే ఒక ఎకరం భూమి ఉందని మీనింగ్ అనమాట. అంతే కదండి? మన వ్యవసాయంలో 100 సెంట్లు అంటే ఒక ఎకరం భూమి ఉన్నట్టు. అంటే 40 స్క్వేర్ యార్డ్స్ అంటే 40 ఇంటూ 40 గుంటలు కదండి. 40 గుంటలు ఇంటూ 121 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ చేస్తే 40 స్క్వేర్ యార్డ్స్ 4840 స్క్వేర్ యార్డ్స్. ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు 4840 స్క్వేర్ యార్డ్స్. అంటే 4840 ఇంటూ 9 చేస్తే స్క్వేర్ ఫీట్లోకి వచ్చేస్తుంది. స్క్వేర్ యార్డ్ని స్క్వేర్ ఫీట్లోకి మార్చాలంటే ఇంటూ 9 చేయాలి. సింపుల్గా స్క్వేర్ యార్డ్ని స్క్వేర్ ఫీట్లోకి మార్చాలంటే ఇంటూ 9 చేయాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ యార్డ్ 4840 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 9 కొడితే 43,560 43,560 స్క్వేర్ ఫీట్స్. ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు 43,500 స్క్వేర్ ఫీట్స్, 4840 స్క్వేర్ యార్డ్స్, 100 సెంట్లు. ఇదొక లెక్క. అర్థమైందండి? సో మీకు ప్రతిదీ కూడా ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే లింక్ అయి ఉంటుంది. అంటే ఏంటి, 121 స్క్వేర్ ఫీట్లు ఈజ్ ఈక్వల్ టు 1080 స్క్వేర్ ఫీట్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంట్స్. దీని మీదే మొత్తం లెక్క అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే మీకు ఇందాక చెప్పాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నీ అర్థం అవుతాయి. ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నా గుర్తుపెట్టుకోండి, ఇది అన్నా సరే ఉపయోగపడుతుంది. ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు 100 సెంట్లు. 100 సెంట్లు ఈజ్ ఈక్వల్ టు 4840 స్క్వేర్ యార్డ్స్. 4840 ఇంటూ 9 వేస్తే స్క్వేర్ ఫీట్లోకి వచ్చేస్తుంది. ఇది బండ గుర్తుగా పెట్టేసుకోండి. ఇది ఈజీ కదండి. ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు 100 సెంట్లు. 100 సెంట్లు అంటే 4840 స్క్వేర్ యార్డ్లు. దాన్ని ఇంటూ 9 చేస్తే స్క్వేర్ ఫీట్లోకి వచ్చేస్తుంది. ఇది ఈజీగా మీకు గుర్తుపెట్టుకుంటే అన్ని లెక్కలు ఈజీగా ఉంటాయండి. తర్వాత హెక్టారు. హెక్టార్లు భూమి ఉందంటారు. ఒక హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా వ్యవసాయ లెక్కలన్నీ హెక్టార్లోనే చెప్తారండి. ఒక హెక్టార్ పంటకి ఇంత అని చెప్పేసి చెప్తా ఉంటారు. అసలు హెక్టార్ అంటే ఏంటంటే 2.47 ఎకరాలు, 2.47 ఎకరాలు అంటే 1,07,639 స్క్వేర్ ఫీట్లు అంటే 11,960 స్క్వేర్ యార్డ్స్ అంటే 10,000 స్క్వేర్ మీటర్స్. ఇది ఒక హెక్టారు. ఇదండి భూమికి సంబంధించిన కొలతలు ఇవ్వండి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ భూమి యొక్క కొలతలు తెలియాలి కాబట్టి వారందరికీ వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.